వెల్కమ్ బ్యాక్. తిరుమలలో నేటితో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం ముగియనుంది. వైఖాసన ఆగమ శాస్త్రాన్ని అనుసరించి జరుగుతున్న ఈ మహాక్రతువులో 44 మంది ఋత్విక్కులు, 100 మంది వేద పండితులు, ధర్మగిరి వేద పాఠశాల నుంచి 20 మంది వేద విద్యార్థులు పాల్గొంటున్నారు. మహాసంప్రోక్షణ కారణంగా ఈ నెల 11 నుంచి ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకిచ్చే ప్రత్యేక దర్శనాలు రద్దయ్యాయి. ఇవన్నీ కూడా రేపటి నుంచి యథావిధిగా ప్రారంభం కానున్నాయి. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ నేటితో ముగిసిపోనుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్. ప్రతిభ 6 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తున్నటువంటి బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ చివరి దశకు చేరుకుంది. ఇవాల్టి రోజు మహాసంప్రోక్షణ పరిసమాప్తం కానున్నది. ఈ నెల 11వ తేదీన అంకురార్పణ ఘట్టంతో ప్రారంభమైనటువంటి బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ అటు తర్వాత 5 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైభవపేతంగా కూడా వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజు శ్రీవారి ఆలయంలో స్వామివారి గర్భాలయానికి సమీపంలో ఉన్నటువంటి పాత కళ్యాణ మండపం, ప్రస్తుతం స్వామివారి కానుకలు లెక్కింపు చేపట్టేటటువంటి పరకామని మండపాన్ని బాలాలయంగా మార్పు చేశారు. శ్రీవారి ఆలయానికి సంబంధించి స్వామివారికి సంబంధించినటువంటి 48 కలలను 5 కలశాలలోకి ఆవాహన చేశారు. అటు తర్వాత జయ విజయలకు సంబంధించి అదేవిధంగా స్వామివారి ఆలయం ఎదురుగా ఉండేటటువంటి గరుడాల్ వారికి సంబంధించినటువంటి ఆవాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి అనుబంధ దేవతలు అయినటువంటి యోగ నరసింహస్వామి ఆలయంతో పాటు యోగ నరసింహస్వామి ఆలయ గోపురం, ఇక భాష్యకారుల సన్నిధితో పాటు స్వామివారి గోపురం, ఇక స్వామివారి పోటుకు సంబంధించి ఒకలామాత దేవి, ఇక శ్రీవారి సర్వసేనాధిపతి అయినటువంటి విశ్వక్షేణుల వారు, ఇక స్వామివారి ధ్వజస్తంభం, బలిపీఠం, ఇక స్వామివారి ఆలయంలో అంటే అదనంగా ఉండేటటువంటి పడిపోటులో ఉన్న తాయారమ్మతో పాటు రుక్మిణి సమేత సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు, ఇక ఆలయం ఎదురుగా ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామి ఆలయం గోపురానికి సంబంధించి ఈ కళా ఆకర్షణ కార్యక్రమంతో స్వామివారిని కుంభంలోకి ఆవాహన చేశారు. మొత్తం 18 కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బాలాలయంలోని వేదికలకు తరలించారు. ఇక అక్కడ 28 హోమగుండాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు స్వామివారికి సంబంధించి ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా బాలాలయంలో కూడా శుద్ధి కార్యక్రమం, పుణ్యాహవచనం, వాస్తు హోమాన్ని నిర్వహించారు. ఇక రెండవ రోజు స్వామివారికి సంబంధించినటువంటి అష్టబంధన కార్యక్రమం ప్రక్రియ ప్రారంభమైంది. అష్టబంధనానికి సంబంధించి స్వామివారి మూల విరాట్ పాదాలు చెంత ఉన్నటువంటి ప్రాంతంలో ఈ అష్టబంధన కార్యక్రమం నిర్వహిస్తారు. మొత్తం 8 పదార్థాలతో ఈ అష్టబంధన లేప్యాన్ని తయారు చేశారు. శంఖ చూర్ణము, గైరికము, త్రిపర చూర్ణం అంటే తానికాయ, ఉసిరికాయ, కరక్కాయకు సంబంధించినటువంటి మిశ్రము, తేనెమైనము, లక్క, అదేవిధంగా ఎర్రపత్తి, గేదె వెన్న, ఈ మొత్తం కూడా 8 పదార్థాలతో స్వామివారికి సంబంధించినటువంటి అష్టబంధన కార్యక్రమాన్ని 8 దిక్కులకు సంబంధించి తూర్పు, పడమర, పశ్చిమం, ఉత్తరం, అదేవిధంగా నైరుతి, వాయువు, ఈశాన్యం, ఆగ్నేయం సంబంధించినటువంటి దిక్కులలో ఈ అష్టబంధనాన్ని చేశారు. ఇది 3వ రోజు స్వామివారి ఆలయం గర్భాలయంలో చిన్నపాటి మరమ్మతు కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇక 4వ రోజు మహాసంప్రోక్షణకు సంబంధించినటువంటి ఘట్టం ప్రారంభమైంది. శ్రీవారి ఆలయంలో మహాశాంతి హోమాన్ని నిర్వహించారు. అదేవిధంగా స్వామివారికి సంబంధించినటువంటి అభిషేక సేవను నిర్వహించారు. ఇక చివరి రోజు మహాసంప్రోక్షణకు సంబంధించినటువంటి చివరి ఘట్టం ప్రారంభమైంది. ఇప్పుడు సరిగ్గా ముహూర్త సమయం 10 గంటల 16 నిమిషాల నుంచి కూడా 20 నిమిషాల మధ్య ఈ సంప్రోక్షణ ఆనంద నిలయ కలశానికి జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. శ్రీవారి ఆనంద గోపురం వద్ద మహాసంప్రోక్షణ సంబంధించినటువంటి కార్యక్రమం ప్రారంభమైంది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో పాటు టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఇక ఆలయ ఓఎస్డి డాలర్ శేషాద్రితో పాటు జేఓ శ్రీనివాసరాజు, ఇక సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి ఋత్విక్కులు కూడా ఆనంద నిలయ శిఖరానికి చేరుకుంటున్నారు. ఆనంద నిలయ శిఖరంపై ఈ సంప్రోక్షణ కార్యక్రమం పూర్తయిన తరువాత స్వామివారి గర్భాలయంలో ఈ సంప్రోక్షణ కార్యక్రమం ఉంటుంది. దీంతో స్వామివారికి సంబంధించినటువంటి శక్తిని ఏదైతే కుంభంలోకి ఆవాహన చేశారో తిరిగి దాన్ని స్వామివారి మూల విరాటికి కళా ఆవాహన కార్యక్రమంతో స్వామివారి మూల విరాట్లోకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ఉంటుంది. దీంతో మొత్తంగా కూడా సంప్రోక్షణ కార్యక్రమం పూర్తి
పూర్తవుతుంది. ఇక అటు తర్వాత స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీవారికి ఏకాంతంగా తోమాల సేవతో పాటు అర్చన సేవలను నిర్వహిస్తారు. స్వామివారికి సంబంధించినటువంటి అలంకరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత భక్తులను యథావిధిగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు, శ్రీవారి ఆలయంలో ఒకే సమయంలో ప్రారంభమైనటువంటి మహాసంప్రోక్షణ, స్వామివారికి సంబంధించినటువంటి ఆనంద నిలయ శిఖరం, అదేవిధంగా ఆలయంలో ఉన్నటువంటి అనుబంధ ఆలయాలైనటువంటి యోగ నరసింహస్వామి ఆలయం, అదేవిధంగా స్వామివారి భాష్యకారుల సన్నిధి, ఇక స్వామివారికి సంబంధించినటువంటి వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించి సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఇక అటువైపు శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కూడా ఇదే తరహాలో శిఖరాలకు సంప్రోక్షణ చేస్తున్నారు. ముందు ఆలయ శిఖరాలకు సంప్రోక్షణ నిర్వహిస్తారు, అటు తర్వాత స్వామివారి మూల విరాట్లకు ఈ సంప్రోక్షణ నిర్వహిస్తారు. మొత్తం స్వామివారికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇదే తరహాలో 10:20 వరకు కూడా ఈ సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. తరువాత స్వామివారికి సంబంధించినటువంటి గర్భాలయానికి ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఇక మనం ఆనంద నిలయానికి సంబంధించి అదేవిధంగా స్వామివారి ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం. స్వామివారికి సంబంధించినటువంటి ముహూర్తాన్ని ఇవాళ ఉదయం 10:16 నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటల తులాలగ్నంలో ఈ సంప్రోక్షణ సంబంధించినటువంటి సుముహూర్తాన్ని నిర్దేశించారు. అందుకు అనుగుణంగా కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆనంద నిలయ శిఖరం పైకి ఆలయానికి సంబంధించినటువంటి టీటీడీ ఈవో, జేఈఓతో పాటు టీటీడీ చైర్మన్, అదేవిధంగా బోర్డు సభ్యులు చేరుకుంటున్నారు. ఇక పైన యాగం నిర్వహించడానికి ఋత్వికలను మాత్రం అనుమతించారు. మొత్తం ఇక్కడ మనం ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉన్నాం. స్వామివారికి సంబంధించినటువంటి ఆనంద నిలయ శిఖరం వద్ద పూజా కార్యక్రమాలు ప్రారంభమై 10:16 నుంచి కూడా 10:25 మధ్య ఇక్కడ కార్యక్రమం జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆనంద నిలయ శిఖరానికి సంప్రోక్షణ కార్యక్రమం మొదటి దశలో నిర్వహిస్తారు. తిరిగి స్వామివారి మూల విరాట్కు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మొత్తంగా కూడా 44 మంది ఋత్వికులతో పాటు ప్రధాన అర్చకుడు 45 మంది ఋత్వికులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేకంగా ఋత్వికులను ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక వీరికి అనుసంధానం చేస్తూ 15 మంది యాగ పరిశీలకులు, అదేవిధంగా 100 మంది వేద పారాయణదారులు, ఇక 40 మంది దివ్య ప్రబంధన పట్టణదారులు, 50 మంది పురాణ పట్టణదారులు. మొత్తం కార్యక్రమం కూడా ఎంతో వైదికంగా, శాస్త్రోత్తకంగా, వైభవపేతంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. స్వామివారికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 12 సంవత్సరాలకు ఒకసారి, పుష్కర కాలానికి ఒకసారి నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమం కావడంతో ఎటువంటి లోటుపాటులు జరగకుండా టీటీడీ ముందస్తు జాగ్రత్తలు చేసుకుంది. మొత్తం కూడా స్వామివారికి సంబంధించినటువంటి సంప్రోక్షణ కార్యక్రమం ఇవాల్టి రోజు పూర్తవుతుంది. ఇక రేపటి నుంచి కూడా స్వామివారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. ఆర్జిత సేవలతో పాటు స్వామివారికి సంబంధించినటువంటి దర్శన విధానాలన్నీ కూడా గతంలో ఉన్న తరహాలోనే రేపటి నుంచి భక్తులను దర్శనానికి అనుమతించేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఇది ప్రస్తుతం మహాసంప్రోక్షణ సందర్భంగా తిరుమలలో జరుగుతున్నటువంటి పరిణామాలు. హైదరాబాద్ స్టూడియో.